వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐజీ మీడియా. సో నిద్రలో కాలపిక్కలు పట్టేయడం ఇది చాలా పెద్ద సమస్య, చాలా మందిని వేధిస్తూ ఉన్న సమస్య. అసలు ఏంటి ప్రాబ్లం, ఎందుకు వస్తుంది, రాకుండా జాగ్రత్తలు ఏంటి, వస్తే ఎలా తగ్గించుకోవచ్చు? సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఏస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్పేట్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు, జనరల్గా ఈ మజిల్ క్రాంప్స్, నిద్రలో కాలపిక్కలు పట్టేయడం అనేది ఒక యూనివర్సల్ ప్రాబ్లం లాగా అయిపోయింది. అయితే చాలా 100కి 100% పీపుల్ ఏదో ఒక్కసారైనా ఒకరోజైనా ఈ ఇబ్బంది పడి ఉంటారు అనేది చెప్తూ ఉన్నారు. సో అసలు ఏంటి డాక్టర్ గారు ఈ సమస్య, ఎందుకు నిద్రలో కాలపిక్కలు పట్టేస్తాయి? నిద్రలో పిక్కలు పట్టడం అన్నది మీరు చెప్పినట్టుగా చాలా చాలా కామన్ సమస్య. అసలు ఒక వ్యక్తి జీవితంలో ఒకసారైనా ఇలాంటి ఇబ్బంది రాకుండా ఉన్నారు అంటే నేను నమ్మేదానికి లేదు. సరిగదా అది కొంత వయసు తర్వాత కొన్ని సమయాల్లోన ఆ ఫ్రీక్వెన్సీ అంటే వచ్చే శాతం కూడా పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అనుకోండి, వాళ్ళలో మామూలుగానే పెరుగుతుంది. అసలు ఎంతవరకు చెప్తున్నారంటే 33% మంది 60 సంవత్సరాల పైబడిన వాళ్ళలో నెలకి 1 కానీ 2 సార్లు కానీ వస్తుంది. ఇది ఎవరిని భయపెట్టే ప్రయత్నం కాదు, కానీ దానికి కారణం కూడా ఉంది సైంటిఫిక్గా, చాలా మంచి కారణం అది. ఇప్పుడు ఏదైతే కండరాల్లో నొప్పి ఏమిటి, ఈ కండరాలకి బోన్స్కి అటాచ్మెంట్ ఉంటుంది, టెండర్ను అనుసంధానం చేస్తుంది ఒక తీగలాడిది. అది చిన్న చిన్నగా అయిపోతుంది అటు వయసును బట్టి. సో దానివల్ల ఏమవుతుంది, దీని మీద ట్రాక్షన్ పడుతుంది, కండరం మీద, కండరం నొప్పి వస్తుంది. ప్రెగ్నెన్సీ తీసుకోండి, గర్భిణీ స్త్రీల్లో 40% మందికి వస్తుందట. దానికి కారణం ఏమిటి, కాళ్ళ వాపులు కానీ మామూలుగానే వెయిట్ పెరుగుతారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మాతృత్వానికి ఏంటంటే ఒక గొప్ప మార్పు, కొన్ని కిలోలు బరువు పెరుగుతారు, తర్వాత తగ్గొచ్చు, కొంతమంది పూర్తిగా తగ్గపోవచ్చు కూడా. అందువల్ల ఆ సమయంలో సరే కొన్ని హార్మోన్లు చేంజెస్ ఉండనే ఉంటాయి. కాళ్ళలో వాపులు, బరువు పెరగడం, వీటి వల్ల 40% మందికి ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీగా ఉన్నప్పుడు వస్తుందట. ఇంకా ఇప్పుడు ఆల్కహాల్ అన్నది, మద్యం చాలా పెరిగిపోయింది. ఇది ఎవరిని కించపరచాలనే ప్రయత్నం కాకపోయినా మనం ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మద్యం తాలూకా వాడకం అన్నది చాలా పెరిగిపోయింది. ఎందుకు మద్యం చెప్తున్నానంటే జనరల్గా మద్యం అన్నది రాత్రిపూట సేవిస్తారు. మద్యం సేవించిన తర్వాత అందులో 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు భారతదేశంలో కానీ అమెరికాలో కానీ వాడకం అన్నది చాలా ఎక్కువైపోయింది. ఎక్కడో పిల్లలు సెటిల్ అయిపోయి ఉంటారు, భార్య ఏదో తను పనిలోనే ఉంటారు, లేకపోతే చాలామంది సెపరేట్ ఇది జరిగిపోయి ఉంటారు. దోస్తులు ఉంటారు, ఏంటి ఇంక ఏజ్లో అంతా రిటైర్ అయిపోయాం, హ్యాపీగా ఉండొచ్చు, రిలాక్స్గా ఉండొచ్చు అని ఒక డ్రింకు, సోషలైజేషన్ ఉంటుంది. ఇలాంటి కారణాల వల్ల ఈ వయసులో మద్యం సేవించేటువంటి శాతం చాలా పెరిగిపోయిందట. 65 సంవత్సరాల పైబడిన వాళ్ళు భారతదేశంలో దగ్గర 8 మిలియన్లు ఉన్నారు. మద్యం సేవించడం వల్ల ఏంటంటే ఏమవుతుందంటే రాత్రి అంతా మూత్రం అవుతూ ఉంటుంది. దానివల్ల లవణాలు చాలా పెరిగిపోతాయి, పోతాయి బయటికి. అంటే ఏమిటి, కాల్షియము, మెగ్నీషియము ఇలాంటివి. మూడోది ఏమిటంటే డీహైడ్రేషన్ అండి. ఒక ముఖ్యమైన కారణం, మన కారణాల్లో మాట్లాడుకుందాం. డీహైడ్రేషన్ అంటే శరీరంలో ఉండేటువంటి నీరు తాలూకా శాతం తగ్గిపోతుంది. అక్కడితో ఆగటం లేదు, కాళ్ళలో ఉండే కండరాల్లో కొంత డ్యామేజ్ అయిపోతాయట ఈ ప్రాబ్లం వల్ల. ఆఖరణ ఏమిటి, లాక్టిక్ యాసిడ్ అని ఒకటి చేరుతూ ఉంటుంది కండరాల్లో. అది చాలా ప్రమాదకరమైంది. అది కూడా కాళ్ళ పిక్కలలో ఉండే కండరాల్లోనే వస్తుంది. అందువల్ల ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పెద్ద వయసునే కాకుండా ఇది నిజానికి ఏ వయసులోనే రావచ్చండి. అది ఆంగ్లంలో ఒకటి ఉంది, ప్రతి సంవత్సరం కానీ, ప్రతి నెలకు ఒకసారి కానీ, ప్రతి వారానికి ఒకసారి కానీ, ప్రతిరోజు కానీ రావచ్చట. దీనికి ఇది అని లేదు. వేళ గురించి, సమయం గురించి అడుగుకునేటట్టయితే రాత్రి సమయంలోనే ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏమిటి, ఎక్సర్సైజ్ సమయం. ఇప్పుడు మీరు క్రికెట్ ఆడుతూ ఉంటారు, డే నైట్ మ్యాచ్, వేసవికాలం విపరీతం చెమట, దాహం, డిహైడ్రేట్ అయిపోతారు. బ్యాట్స్మెన్ రన్ చేస్తూ రెండో రన్ చేసి మూడో రన్ తీసుకోలేడు, క్రాంప్స్ వచ్చేస్తాయి. కొంతమంది రిటైర్డ్ హర్ట్ అయిన సన్నివేశాలు కూడా ఉన్నాయి.
దానికి సరే ఫిజియో రావడం, మళ్ళీ లోపలికి తీసుకెళ్ళిపోవడం, కొంతసేపు తర్వాత రాగలుగుతారు లేదా లేదు. ఎందుకు ఈ కండరాల్లో నొప్పి వచ్చినప్పుడు ఇది వచ్చేది సడన్గా విపరీతమైన నొప్పి, అంటే భరించలేనంత నొప్పి. అదే కాకుండా అక్కడ కండరాలు ఏమవుతుందంటే ఒక గుండులాగా అయిపోతుంది, చాలా స్టిఫ్గా అయిపోతుంది ఆ ప్రాంతంలో. అంటే ఒక ముడి పడినట్టు, మనం ఎలాగైతే పిడికిలు బిగిస్తే ఉంటుందో అలాగైపోతుంది. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అది ఎంతసేపు ఉండదు, కొన్ని సెకండ్లు లేదా నిమిషాలు. ఒక్కొక్కసారి సరే నొప్పి క్రాంప్ అయితే పోయింది, ఆ తర్వాత కండరాల్లో ఉండేటువంటి నొప్పి కూడా చాలా రోజులు ఉండొచ్చు, కొన్ని గంటలు ఉండొచ్చు కూడా ఒక్కొక్కసారి. అది అవతల ఉండే ఇబ్బందిని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు దీనికి వయసుని కానీ కారణాలు ఏ సమయంలో రావచ్చు కూడా మనం అనుకో, దీనికి సమయం అంటూ ఏమీ లేదు. కారణాలు చూసుకునేటట్టయితే ఇదే ముఖ్యమైన కారణాలు మనం చెప్పుకున్నవి. ఒకటి ఏమిటంటే ఈ పొగ త్రాగడం, మద్యం సేవించడం, అదే కాకుండా డీహైడ్రేషన్ అండి. ఇప్పుడు ఏదైనా కారణం వల్ల కానీ లూజ్ మోషన్స్ అయినాయి, లేకపోతే డయేరియా వచ్చింది, ఇలాంటప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్లూయిడ్ అంతా. అదే కాకుండా ఏదో ఆరోగ్య పరిస్థితి, గుండెలో ప్రాబ్లమ్సే అనుకోండి, లేకపోతే ఈ కాళ్ళలో వాపులు వచ్చాయి, దానికోసం డైయూరిటిక్స్ అని ఇస్తాం. అంటే ఏమిటి, మూత్రం వెళ్ళడం వల్ల కాళ్ళలో వాపులు తగ్గడానికి, గుండెలో ఉండేటువంటి వాపు తగ్గడానికి నీరు, దాన్ని డైయూరిటిక్స్ అంటారు. దానివల్ల కూడా చాలా దానివల్ల లవణాలు కూడా వెళ్ళిపోతాయి, ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం. స్మోకింగ్ వల్ల కూడా క్రాంప్స్ ఎక్కువ అవుతూ ఉంటాయని కూడా చాలా చెప్తూ ఉన్నారు, మెనీ రీజన్స్. కాబట్టి ఇది అన్నదానికన్నా 1, 2 అన్ని సమ్మిళితం. వయసును కానీ, ఆల్కహాలిజం కానీ, లేకపోతే డైయూరిటిక్స్ కానీ, కొన్ని మందులు. ఇప్పుడు బీపీ వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ శాతం ఉన్నారు, బీపీ కోసం వాడే బీటా బ్లాకర్స్ అని, లేకపోతే గుండెపోటు వస్తే దానికోసం కొవ్వు పదార్థాలు ఏదైతే కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇచ్చేటువంటి వాడేటువంటి స్టాటిన్ అని, అట్రోస్టాటిన్, రోజువాస్టాటిన్ అని, ఈ మందుల వల్ల. అంతవరకు ఎందుకండి, ఇప్పుడు పిల్లలు రాకుండా మామూలుగా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి కొన్నాళ్ళ పాటు స్త్రీలు వాడతారు కాంట్రసెప్టివ్ పిల్స్ అని, ఆ గర్భ నిరోధక మాత్రలు, దానివల్ల వస్తుంది. డైయూరిటిక్స్ అయితే చెప్పుకున్నాం. క్యాన్సర్ బాధితులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. క్యాన్సర్ కోసం వాడేటువంటి కొన్ని మందులు, సిస్ప్లాటిన్ అని. ఆస్తమా ఉందనుకోండి, ఆస్తమా కోసం ఏదైతే ఉందో కొంతమందికి ఈ నెబులైజర్స్ లాంటి వాడుతూ ఉంటారు, ఆ మందుల వల్ల ఇవన్నీ పిక్కల మీద పనిచేస్తాయి. కాఫీ కానీ, టీ కానీ, దాంట్లో కెఫీన్ అనే పదార్థం ఉంటుంది. అదే కాకుండా కొన్ని స్టిమ్యులెంట్స్ ఉంటారు. అంటే కొంతమంది రాత్రి నిద్రపోకూడదు పిల్లలు, యంగ్ పిల్లలు ఏం చేస్తారు, చిన్నప్పుడు తెలియదు వాళ్ళకి, రాత్రి నైట్ అవుట్లు చేస్తుంటారు చదవడానికి, దానికి స్టిమ్యులెంట్స్ అని తీసుకుంటారు, ఆంఫిటమిన్ అని, ఎఫిడ్రిన్ అని, సూడో ఎఫిడ్రిన్ అని, ఇలాంటివన్నీకి కారణభూతులు అవుతాయి మందులు. ఇవన్నట్టయితే కొన్ని కండరాల్లో ప్రాబ్లమ్స్, మయోపతి అంటే కండరాల్లోనే వ్యాధి. కొంతమంది కాలు ఫ్లాట్గా అయిపోతాయండి, ఫ్లాట్ ఫీట్ అంటారు. నడుస్తున్నప్పుడే వాళ్ళు ఎలా నడుస్తుంటారు అంటే మామూలుగా ఆర్చ్ ఉండాలి కాళ్ళ కింద, భగవంతుడు తయారు చేసినప్పుడు. కొంతమందికి పుట్టినప్పటి నుంచే ఫ్లాట్గా ఉంటాయి. ఫ్లాట్గా ఉండేటప్పుడు ఏమవుతుంటే వాళ్ళ నడక బల్ల తెలియకుండా కండరాల మీద ఎక్కువ బలం పడుతూ ఉంటుంది. మంచివి అది కూడా ఒక ప్రాబ్లం. అదే కాకుండా ఏదన్నా ఈ కాళ్ళ పిక్కల చోట్లో నీ జాయింట్ అంటాం, అది కొంతమందికి పుట్టిన నుంచే ఏదో కారణాల వల్ల రీకర్వేయటం, అంటే ఇది ఒకలాగా వంకర అయిపోతుంది దానివల్ల. ఇప్పుడు నరాల జబ్బులు సరే, అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు ఎవరికైనా డయాబెటీస్ ఉందనుకోండి, లేదంటే థైరాయిడ్, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కారణం థైరాయిడ్ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం, వీటన్నిటిలో జబ్బుల్లో మామూలుగా. నరాల జబ్బులు తీసుకున్నట్టయితే పెరిఫెరల్ న్యూరోపతి, లేకపోతే అమైట్రాఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ అని, మోటార్ న్యూరాన్ డిజీజ్ అని. అదే కాకుండా ఆఖరిలో ఏదైతే నరాల మీద ఒత్తిడి, అంటే దానికి ఏదైనా శస్త్రచికిత్స చేయాల్సిన సన్నివేశాల్లో ఉండేటువంటి ప్రాబ్లం కానీ, ఈ కారణాలన్నిటి వల్ల కూడా ఈ దీని కింద మనం పరిగణిస్తాం. అంటే ఇన్ని కారణాలు ఉన్నాయి డాక్టర్ గారు. డయాబెటీస్ ఉన్నా మజిల్ క్రాంప్స్ వస్తాయి, సో ఇన్ని ఏదైనా టాబ్లెట్స్ వాడుతున్నా సైడ్ ఎఫెక్ట్స్ లాగా మజిల్ క్రాంప్స్ వస్తాయి. అసలు ఇప్పుడు ఇంకా శాస్త్రం ఏం చెప్తుందంటే, కొంచెం ముందుకు వెళ్ళి చెప్తే కొన్ని జబ్బులు రాకముందు క్రాంప్స్ మాదిరి బయటకు ఇండికేషన్ ఉంటుందట, సూచన రావచ్చు సుమా అని. డయాబెటీస్ కానీ, పార్కిన్సన్ వ్యాధి కానీ, ఇందాక చెప్పినటువంటి యాంటీరియర్ లాటరల్ స్క్లెరోసిస్ అని కానీ, తర్వాత లివర్ కానీ ఫెయిల్యూర్, ఏదైనా ప్రాబ్లం సరిగా పనిచేయకపోయినా కానీ, ఇవేవైనా కానీ ముందు సూచనగా రావచ్చు అది.
అందువల్ల ఈ క్రాంప్స్ అన్నది వచ్చినప్పుడు సింపుల్గా వచ్చి తగ్గిపోతుందని కాకుండా పరిస్థితి రిపీటెడ్గా కానీ వచ్చిన అంటే డాక్టర్ దగ్గర మరి ఎప్పుడు వెళ్ళాలి, ఒకసారి క్రాంప్ వస్తే అని భయపెట్టడానికి లేదు. ఎక్కువ సార్లు వస్తున్నా కానీ చాలా ఎక్కువ నొప్పి ఉన్నా, అదే కాకుండా క్రాంప్స్తో సహా స్పర్శ తగ్గిపోయినా అదొక ఇష్యూ ఉంటుంది. అది ఒక ఇష్యూ. తర్వాత ఏదైనా కారణాంతరం వాళ్ళు ఎక్కువ డీహైడ్రేషన్ అయిపోవడం వల్ల కానీ డెఫినెట్గా దాని వలన తీసుకోవాల్సినటువంటి ఓరల్ డీహైడ్రేషన్ థెరపీ తీసుకున్నా కానీ ఆరోగ్య పరిస్థితి కుదిరిపడకపోయినా డాక్టర్ని సందర్శించాల్సిన అవసరం అయితే ఉంది. రెగ్యులర్గా క్రాంప్స్ వస్తున్నాయి, ఏదో ఒకటి హోమ్ రెమెడీ చేసుకున్నా తగ్గుతున్నాయి అంటే హోమ్ రెమెడీ తగ్గిపోతే సరే పర్వాలేదు, కానీ రిపీటెడ్గా వచ్చాయనుకోండి, ఒకసారి 2 సార్లు అయితే సరే. ఇందాక మనం చెప్పుకున్నాం 60 తర్వాత వచ్చిన వాళ్ళలో నెలకు ఒకసారి రావడం అనేది సహజం. ఇప్పుడు యంగ్స్టర్లో వచ్చింది అనుకోండి, అదే కాకుండా మామూలుగా కాళ్ళలో పిక్కల్లో వస్తాయి క్రాంప్స్, ఇప్పుడు చేతుల్లో వచ్చిన పొట్టలో వచ్చిన ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన, అంటే మామూలు క్రాంప్స్ ఏనా, మిగతా చోట్ల రావు. మామూలుగా కాళ్ళు లెగ్ క్రాంప్స్ అన్నది జనరల్గా దాని పేరు లెగ్ క్రాంప్స్ అండి. అంటే కాళ్ళలో పిక్కల్లో వచ్చేది కాఫ్ అంటారు ఇంగ్లీష్లో, అక్కడ వచ్చేవి. అది కాకుండా క్రాంప్స్ పొట్టలో వచ్చాయి అనుకోండి, అదే కాకుండా స్త్రీకి గర్భిణీ దీంట్లో పీరియడ్స్ అప్పుడు వచ్చేది సరే, అది కాకుండా మిగతా టైంలో వస్తాయి. అలాంటప్పుడు దానికి ఇంకేదైనా కారణాలు ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోవడం కానీ ఇంకేదో మనం చెప్పుకున్న కారణాలు ఏమన్నా ఉండాల్సినటువంటి అనే ఒక ఆలోచనతో, ఒక అనుమానంతో పరీక్ష చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. పరీక్షలు అంటే ఎట్లాంటివి డాక్టర్ గారు? పరీక్షలు అంటే పెద్ద పరీక్షలు ముందు లేవు, మామూలుగా రక్త పరీక్ష. ఉదాహరణకి డయాబెటీస్ ఉందా లేదా, దానికోసం ఒక ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, అది కొంచెం అటు ఇట్లో ఉన్నట్టయితే 3 నెలల యావరేజ్ HbA1c అని కానీ, లేకపోతే ఎలక్ట్రోలైట్స్. మామూలుగా నాకు ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్తో వస్తే అవుట్ పేషెంట్లో నేను చేసేది ఏమిటి, ఎలక్ట్రోలైట్స్, పొటాషియం తక్కువ ఉన్నాక, కాల్షియం, మెగ్నీషియం, ఇవి మామూలుగా చేసే పరీక్ష. ఎలక్ట్రోలైట్స్ పరీక్ష అనేది సపరేట్గా ఉంటుంది. సీరం ఎలక్ట్రోలైట్స్లో సోడియము, పొటాషియము, క్లోరైడ్ అని ఉంటాయి. అది కాకుండా కాల్షియం, మెగ్నీషియం కూడా ఒక రకమైన ఎలక్ట్రోలైటే, అవి కూడా చేయాల్సి ఉంటుంది. సరే కదా. ఇప్పుడు థైరాయిడ్ అని డౌట్ ఉందనుకోండి, లేకపోయినా మనం చూడగానే వారికి ఏదో స్కిన్ డ్రైగా ఉంది, వారికి కోల్డ్ ఇంటాలరెన్స్ అంటారు. అంటే ఇప్పుడు అందరికి మామూలు కంటే మామూలుగా ఎక్కువ చలేస్తుంది వాళ్ళు, అది ఉన్నా కానీ, పీరియడ్స్ ఏదైనా ఇర్రెగ్యులర్ అయిపోయినా, ఈ మధ్య కాలంలో బరువు ఎక్కువ పెరిగినా, ఒక థైరాయిడ్ ప్రాబ్లం ఉందన్న డౌట్ ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ కోసం వాడే థైరాయిడ్ ప్రొఫైల్ ఉంటుంది, T3, T4, TSH అని, ఆ పరీక్ష కానీ. అదే కాకుండా ఈ కాళ్ళలో రక్తనాళాలు, ఇందాక మనం చెప్పి డయాబెటీస్ ఉందనుకోండి, కాళ్ళలో రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల కానీ క్రాంప్స్ రావచ్చు. దానికోసం డాప్లర్ స్టడీ అని ఉంటుంది. డాప్లర్ అంటే ఒక పెద్ద ఇన్వేజివ్ కాదు, నొప్పి లేకుండా ఉండేటువంటి గొప్ప పరీక్ష. అంటే అల్ట్రాసౌండ్ సాధనం ద్వారా చేసేది. రక్తనాళాలు, అందులోనేమిటి రక్తనాళాలు 2 రకాలు ఉంటాయి, చెడు రక్తం తీసుకెళ్లేవి, మంచి రక్తం తీసుకెళ్లేది. ఈ మంచి రక్తం తీసుకెళ్లే రక్తనాళాల మీద దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి దానికోసం చేసేటువంటి డాప్లర్. అలాగే ఇప్పుడు నరాలు పెరిఫరల్ న్యూరోపతి అని సస్పెక్ట్ చేస్తున్నాం, చాలా సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉంది, ఇంకేదో లెడ్ ఇలాంటి దగ్గర ఉన్నారు, వాళ్ళకి ఏదైనా టాక్సిటీ ఏదైనా వచ్చింది, అలాంటప్పుడు పెరిఫరల్ న్యూరోపతిని అంటాం. దానికోసం నెరో కండక్షన్ వెలాసిటీ అంటాం. ఇవి ఒక టెస్ట్, అన్ని ఇవి సింపుల్ టెస్ట్లు. ఇవన్నీ నెగిటివ్ వచ్చాయి అనుకోండి, ఇంకా నాకు ప్రాబ్లం ఉందంటే, ఇందాక చెప్పినట్టు ఏదైతే స్పర్శలో తేడా వచ్చినా, నడకలు ఎక్కువ తేడా వచ్చినా, క్రాంప్స్ రిపీటెడ్గా వచ్చినా, MRI లాంటి పరీక్ష నడుము కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది. అది ఆఖరిని, అది బ్రహ్మాస్త్రం అనుకోండి, అది ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి రాగానే ఫస్ట్ MRI అందరికి చేయం. అయితే ఏం తెలుసు డాక్టర్ గారు, జనరల్ గా MRI చేసినప్పుడు ఒకవేళ దానికి సంబంధించి నరాల మీద ఒత్తిడి ఉందనుకోండి, లేదంటే స్పైనల్ కార్డ్ లో ట్యూమర్లాడుతుంది ఉందనుకోండి, దానివల్ల కూడా అది ఒక ఇందాక చెప్పుకున్నట్టుగా ఏంటంటే నరాల్లో ఉండే ప్రాబ్లం ముందుగా రావడానికి క్రాంప్స్ ద్వారా ఒక సూచన అని చెప్పొచ్చు. ఓకే. సో దీనికి ట్రీట్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది? ట్రీట్మెంట్ అనేది ఒకటి ఏంటంటే, మామూలుగా మెయిన్గా ఎక్కడంటే రాత్రి మీద వచ్చింది అనుకోండి, దాన్ని కాళ్ళు స్ట్రెచ్చింగ్ చేసి సరిపోతుంది, కాళ్ళు ముందుకు చాపితే. అసలు సింపుల్ ఎక్సర్సైజ్ బెడ్రూమ్లోనే చేయగలిగింది ఏంటంటే, నొప్పి ఉన్నా కానీ కొంచెం ఓర్చుకొని నిలబడి, గోడ వైపు ముఖం ఉంచి 2 చేతులు గోడ మీద పెట్టి, ఒక కాలుని మడిచి కాళ్ళ హీల్ మీద, మడమ మీద నిలబడాలట 3 సెకండ్లు. అలాగున్న తర్వాత మళ్ళీ కొంచెం రిపీటెడ్గా చేయాలి, చాలా వరకు తగ్గిపోతుంది. లేదు దానికి వచ్చిందాన్ని మసాజ్ చేసుకోవచ్చు లైట్గా మీరు కానీ, ఇంకెవరైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా సహాయం ఉన్నా. కోల్డ్ ఏదైనా స్నానం చేయగలిగితే అప్పటికప్పుడు కోల్డ్ బాత్ చాలా ఉపయోగం. కోల్డ్ బాత్ దానివల్ల అప్పటికప్పుడు అసలు ఎలాగైతే వచ్చిందో అలాగ ఐసులా తగ్గిపోవచ్చు. 4 ఏమిటంటే వేడి నీళ్ళతో కాపడం కానీ, ఏదైనా గుడ్డ కానీ, హాట్ ప్యాక్ కానీ
పెట్టినా కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకొకటి పొటాషియం తక్కువ వల్ల కూడా మనం అనుకున్నాం. పొటాషియం రిచ్గా ఉండేటువంటి పదార్థాలు ఉన్నాయి. అరటిపండు, లేకపోతే పొటాటో, ఆలుగడ్డలు, తర్వాత ఆరెంజు, ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకోండి, సమృద్ధిగానటువంటి ఇది తీసుకోవాలి. ఏదైనా వాటర్ కంటిన్యూస్గా వాటర్. డిహైడ్రేషన్ వచ్చిందంటే చాలా చాలా ప్రమాదం. అదే కాకుండా ముందు జాగ్రత్తలు అంటే ఏమిటి? భోజనం చేశారు, భోజనం చేసినప్పుడు నడవకూడదండి. నడిస్తే మళ్ళీ క్రాంప్ రావచ్చు. భోజనం చేసిన వెంటనే నడవకూడదు క్రాంప్స్ ఉన్నవాళ్ళకి. అదే కాకుండా ఇప్పుడు రాత్రి ఎక్సర్సైజ్ చేశారనుకోండి, ఎక్సర్సైజ్ చేసే ముందు కొంతసేపు స్ట్రెచ్చింగ్ అని ఉంటాయి, వార్మప్ అని చేస్తూ ఉంటారు చూడండి చాలా మంది. అప్పుడు కండరాలని సెట్ అవుతాయి. మీరు సడన్ గా ప్లే గ్రౌండ్కి వెళ్ళి కానీ రన్నింగో లేకపోతే ఏదో ఎక్సర్సైజ్ మొదలెడితే ఈ ప్రాబ్లం రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఎక్సర్సైజ్ ముందు కానీ, ఎక్సర్సైజ్ అయిన తర్వాత కానీ, రెస్ట్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే రాత్రి కానీ ఎప్పుడన్నా రావచ్చు క్రాంప్స్. అయితే డాక్టర్ గారు, ఇది మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలా, లేదంటే పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చా? పూర్తిగా స్థాయి తగ్గాలంటే 100% అనేది చెప్పడం కష్టం. ఉదాహరణకి ఏ మాత్రం అలవాటు లేకపోయినా కానీ 65 సంవత్సరాల తర్వాత ఇది సహజమైనది కొంతవరకు. ఎందుకంటే దానికి కారణం చెప్పుకున్నాం. ఏదైతే ఈ కండరాలకి బోన్కి అనుసంధానం ఉంటుందో టెండాన్స్ అన్నవి చిన్నగా అయిపోతాయి, కురచైపోతాయి, దానివల్ల పుల్ అయిపోతుంది. అది సహజం. అది దానికి తోడు మనం చేయగలిగిన స్మోకింగ్ అనుకోండి, స్మోకింగ్ విడిచిపెట్టాలి. మద్యం అనుకోండి, సాధ్యమైనంత వరకు తక్కువ చేయాలి. మీరు మరి మద్యం కావాలో లేకపోతే క్రాంప్స్ వచ్చి రాత్రంతా మీకు నిద్రతో డిస్టర్బెన్స్ అయితే దానికి రెడీగా ఉంటారో అన్నది డిసైడ్ చేయాల్సింది మీరు. అలాగే మీ స్మోకింగ్ కూడా. ఇంగ్లీష్లో ఒక సామెత ఉండేది, యూ వాంట్ యువర్ సిగరెట్ ఆర్ యూ వాంట్ యువర్ లెగ్ అని. అంటే సిగరెట్ కావాలా, నీ కాలు కావాలా అని ఉండేది. డయాబెటీస్ అనుకోండి, డయాబెటీస్ ఎంత కంట్రోల్ ఉంది అది కూడా ముఖ్యం. ఉందండి కొంచెం ఎక్కువ ఉంది అప్పుడప్పుడు చూసుకుంటాను అంటే కాదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా టెస్టులు చేయించడం కూడా కానీ, డాక్టర్ తాలూకా పర్యవేక్షణ కానీ చాలా చాలా అవసరం. అంటే ఇందులో ఏ తేడా వచ్చినా ప్రెగ్నెన్సీ ఒక్కటేనండి. ఆ సమయం అయిపోయిన తర్వాత బరువు తగ్గిపోయి వాటర్ కానీ ఏదైతే కాళ్ళలో ఉండే నిలుపు తగ్గిపోతే ఆ క్రాంప్స్ రావడానికి ఆస్కారం అనేది తక్కువైపోతుంది. ఎస్ డాక్టర్ గారు, ఈ టాపిక్ సంబంధం లేకపోయినా ఈ కాళ్ళు ఉబ్బులు అనేవి ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కొందరిలో కనిపిస్తూ ఉంటాయి. అది న్యూరలాజికల్ ఇష్యూనా అండి? న్యూరలాజికల్ ఇష్యూ డైరెక్ట్ కాకపోవచ్చు. దానివల్ల ఏంటంటే క్రాంప్స్కి అవి దోహదకాయ కావచ్చు. అదే కాకుండా ఇప్పుడు మాటకి గంటలు కూడా ఈ మధ్యకాలంలో ఒకటి వచ్చింది. దగ్గర 50% భారతీయులు అసలు నా వ్యాయామం లేదట. పూర్తిగా అలా కూర్చోవడం, టీవీ చూడడం, మొబైల్ చూడడం అయిపోయింది. దానివల్ల కాళ్ళలో వాపులు వచ్చాయి. నడుస్తూ ఉండాలి, నడుస్తున్నప్పుడు కాళ్ళు స్ట్రెచ్చింగ్ చేయడం, లేకపోతే కొంచెం కాళ్ళు ఇసిరేటట్టు చేయడం, అంటే కండరాలు రిలాక్స్ అవ్వాలండి. అలా కంటిన్యూస్ కూర్చున్నా కూడా ఇబ్బందే. అందువల్ల ఏమిటంటే ఇవన్నీ మనం దైనందిన జీవితంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం ఎంత యాక్టివ్గా ఉండగలుగుతున్నాం, మన వెయిట్ ఎలా ఉంది, డయాబెటీస్ కంట్రోల్ ఉందా లేదా, మద్యం సేవిస్తున్నామా లేదా, స్మోకింగ్ దూరంగా ఉండాలి, ఏదైనా కారణం వల్ల డయేరియాలో లూజ్ మోషన్స్, వామిటింగ్ అయినట్టు డాక్టర్ని వెంటనే సంప్రదించాలి. ఇలాంటి జాగ్రత్తలు చాలా అవసరం. జనరల్గా పోషకాహారం ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఉండాలి. మీరు అన్నట్లుగా చాలా ఇలాంటి ఏవైతే మీరు చెప్పారో కాల్షియం కానీ, విటమిన్స్ కానీ, ఇలాంటి డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా వస్తాయి. మినరల్ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుంది. మినరల్ అంటే ఇవి ముఖ్యంగా ఏది కాల్షియం, మెగ్నీషియం కానీ, లేకపోతే పొటాషియం కానీ, ఇవి కానీ లవణాలు కానీ తక్కువ ఉండేటట్టే దానివల్ల కూడా ఇబ్బంది రావడానికి ఆస్కారం. ఇప్పుడు చెప్పిందంతా దాన్ని బట్టి చూస్తే ఏజ్ తో సంబంధం లేదు. 60 years లో వస్తుంది. ఎక్కువ శాతం ఎక్కువ మందికి ఏ వయసులోనన్నా రావచ్చు, ఎప్పుడన్నా రావచ్చు. ఎక్కువగా వచ్చేది ఏమిటంటే రాత్రి వేళ. ఎక్కువ శాతం మందికి ఏంటంటే 60 పైబడిన వాళ్ళు. మిగతా ఏజ్లో రాదు అని కాదు. ఒక్కటి ఏమిటంటే ఎక్కువ శాతం భయపడిపోవాల్సింది లేదు. దీని పేరు బెనైన్ క్రాంప్స్. అందుకే అంటే వస్తుంది, ఇబ్బంది పెడుతుంది. ఆ ఇబ్బంది పడినప్పుడు అమ్మో ప్రాణం ఎగిరిపోతున్నంత ఇబ్బంది అనిపించవచ్చు, కానీ అలాగే తగ్గిపోతూ ఉంటుంది. మనం చెప్పుకున్నట్టుగా డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలో మీకు అన్ని సమయాలు చెప్పాము. ఎక్కువ ఫ్రీక్వెంట్గా వచ్చినా కానీ, కాళ్ళలో కానీ పరిస్థితి తగ్గిపోయినా, కాళ్ళ నడకలో తేడా వచ్చినా, ఇలాంటి అప్పుడు మాత్రం డాక్టర్ని మరి కాళ్ళ ఇది మామూలు క్రాంప్స్ అని విడిచిపెట్టకుండా అప్పుడు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం అయితే చాలా ఉంటుంది. అయితే ఏ డాక్టర్ని సంప్రదించాలని కూడా చాలా పెద్ద డౌటే. అది అంటే మీ ఆలోచన బట్టి జనరల్గా ఏమిటంటే ఇది అందరూ చూడొచ్చును. అయితే అవతల వ్యక్తి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనే దానికి స్పెషలిస్ట్ని బట్టి ఉంటుంది. జనరల్గా కండరాలు, నరాలు అన్నవి న్యూరాలజీ, న్యూరోసర్జనే చూసేది.
కాబట్టి వాళ్ళని సంప్రదించినట్టయితే వాని మీద వాళ్ళకున్న అవగాహన అన్నది కొంచెం బాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సరైన సమగ్రమైనటువంటి న్యాయం, సమగ్రమైన పరీక్షలు, అవసరం లేని పరీక్షలు చేయకుండా ఉండడం ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే నరాల బలహీనత అనేది మనం జనరల్ గా వింటూ ఉంటాము. అసలు ఏంటి నరాలంటే, అసలు నరాలంటే ఏంటి? వేడి నరాలు అంటాము. బలహీనత అంటే దాని లక్షణాలు ఎట్లా కనిపిస్తాయి? ఈ నరాల బలహీనత ప్రజల్లో చాలా కామన్గా అసలు ఓపీడీకి వచ్చిన వాళ్ళు వచ్చిన ఒక సమస్య. ఇక్కడ 2-3 మనం క్లారిఫికేషన్ చేసుకోవాలి. నరాలు అన్నవి భగవంతుడు అమర్చిన గొప్ప సమాచార వ్యవస్థ. అంటే మెదడు నుంచి శరీరంలో వివిధ భాగాలకి, పొట్టకు కానీ, కాలుకు కానీ, చేతి కానీ, ఏ అవయవానికి అందుకంటే ఒక సమాచారాన్ని అందవేసి చేసేటువంటి ఒక వ్యవస్థ. అలాగే మళ్ళీ శరీరం భాగాల నుంచి మళ్ళీ మెదడుకు వెళ్ళాలి కదా. కరెక్ట్. అంటే మీరు ఒక మెసేజ్ ఇచ్చారు, మెసేజ్ ఆ పని జరిగిపోయిందని మళ్ళీ కింద నుంచి వెళ్ళాలి కదా మెసేజ్. ఇంత గొప్ప వ్యవస్థ అది నరాలు. ఏదైనా కారణం వల్ల ఈ నరాలకు కానీ ఏదైనా దెబ్బ తగిలినా, ఏదైనా ఇబ్బంది కానీ, జబ్బు వచ్చింది అనుకోండి, ఈ వ్యవస్థ దెబ్బతింటుంది. దానిని నరాల బలహీనత అంటారు వాస్తవానికి. అయితే ఇంకా 2-3 మాటలు ఇక్కడ ఉన్నాయి. కొంతమంది యువకులు ముఖ్యంగా ఓపిడికి వచ్చినప్పుడు అనుమానపడుతూ సంశయంగా ఉండి నరాల బలహీనత అంటారు. నిజానికి ఏంటంటే దాంపత్య జీవితంలో ఏదో ఇబ్బంది ఉండడం వల్ల. దయచేసి మీరు మాట్లాడుతున్న నరాల బలహీనత, ఈ బలహీనత కొంచెం వేరే అది మీరు గ్రహించాలి. ఇంకా అందరిలో చాలా కామన్, కొంతవరకు చదువుకున్న వాళ్ళలో కూడా ఉన్నది ఏమిటంటే నాకు నరాలు బయట కనబడుతున్నాయండి అనుకొని ఈ చేతులు చూపిస్తారు. వాళ్ళు చూపిస్తున్నవి వెయిన్స్ అంటాం, అంటే సిరలు. నిజానికి బ్లూగా కనబడతాయి పెద్దగా. దయచేసి అందరూ గమనించాల్సింది ఏంటంటే నరాలు ఏదైతే మనం ఈ రోజు మాట్లాడుకునేటువంటి అంశం బయటికి కనబడవండి. చర్మం కింద, కండరాల లోపల అక్కడ ఉంటాయి. అది ఒక, ఎందుకంటే అంత గొప్ప అమరిక. ఇప్పుడు రక్తం తీస్తాం, నరాల రక్తం కాదు అది, సిరలు వెయిన్స్ నుంచి తీసుకునేది. ఇక మళ్ళీ వెళ్తూ అడుగుతారు నరాల ఇంజక్షన్ అని. నరాల ఇంజక్షన్ కాదు అది, వీన్లోనికి ఇచ్చేది, అంటే సిరల లోపలికి ఇచ్చేది. సో ఈ కొంచెం వివరాలు అయితే మనకి అందరికీ తెలియాలి. నరాల బలహీనత అన్నది మనం మాట్లాడేది మెదడు నుంచి ఏదైతే శరీరంలో మిగతా భాగాలకు వెళ్ళే దానిలో పనితనంలో ఏదన్నా తేడా వస్తే వచ్చేదాన్ని నరాల బలహీనత. ఇప్పుడు ఈ నరాల బలహీనతలో లక్షణాలు చెప్పుకుందాం. తిమ్మిరిలాగా ఉండడం, నొప్పి, ఏదో చెక్కల గింతలాగా ఉండడం, ఏదో గిలిగిలి గింతలు అంటారు తెలుస్తూ ఉంటారు కాళ్ళలో. అదే కాకుండా ఏదైనా నడుస్తూ ఉంటే ఏదో తేడా రావడం, కాలు వీక్నెస్ రావడం, అసలు కండరాలు విపరీత నొప్పి, అలసట, చెప్పలేనంత అలసట, వీటి లక్షణాలని మనం నరాల బలహీనత లక్షణాలు అంటాం. కారణాలు కొంచెం ఆలోచిస్తే చాలా కారణాలు ఉన్నాయి వాస్తవానికి. ఇప్పుడు ముఖ్యంగా కామన్గా కనబడిన కారణాల నుంచి కొన్ని రేరుగా కనబడిన కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఏమిటి, ఇప్పుడు డయాబెటీస్ వ్యాధి అనుకోండి. డయాబెటీస్ వ్యాధిలో చాలా కామన్ నరాల బలహీనత. అదే కాకుండా స్మోకింగ్ వలన కానీ, తర్వాత మద్యం సేవించడం వల్ల కానీ వాటిలో కూడా రావచ్చు. స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కూడా నరాల బలహీనత, కాలు అవన్నీ పని చేయకపోవడం, అవన్నీ కూడా. ఈ పోలియో వ్యాధి వల్ల బాధపడిన వాళ్ళకి, హెచ్ఐవి వాటి వల్ల కూడా. అది కాకుండా కామన్గా ఉండేటువంటి రక్తం తక్కువ అవడం వల్ల ఉండేటువంటి ఎనీమియా, B12 డెఫిషియన్సీ, రక్తం తక్కువ కావడం, మామూలుగా ఈ మధ్య కాలంలో భారతదేశంలో కూడా కనబడుతున్నటువంటి పార్కిన్సన్ వ్యాధి, లేదు ఇంకా మల్టిపుల్ స్క్లెరోసిస్ అని, ఈ వ్యాధులు వేట్ల వలన కూడా నరాల వీక్నెస్ అనేది రావచ్చు. సో నరాల వీక్నెస్ అన్నది ఏమిటంటే కొన్ని లక్షణాల తాలూకు సముదాయం. ఏ కారణాల వలన కూడా అది, దాని లక్షణాలు అంటే ఇందాక చెప్పినవి, దానికి సెపరేట్గా ఏమి లేవు. అందుకని మేము నరాల బలహీనత కొంచెం పరీక్షలు, ఒక వ్యక్తి వచ్చారు, మనం చూడాల్సింది ఏంటంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా, ఆయన పనిచేసేటువంటి పరిస్థితి, ప్లేస్ ఏంటి. ఉదాహరణకి కొంతమంది ఈ ఇండస్ట్రీ, లెడ్ ఇండస్ట్రీ, ఇప్పుడు పెన్సిల్ ఇవన్నీ తయారు చేసి లెడ్ ఉండేది, మ్యాంగనీస్ ఇలాంటివి ఉన్నాయనుకోండి గనుల్లో, అక్కడ ఉండేటువంటి ఆ లెడ్ వల్ల కొన్ని నరాలు వీక్నెస్ రావడం జరుగుతూ ఉంటుంది. లెడ్ న్యూరోపతి అంటారు. ఇలాంటి మనం కొన్ని విషయాలు కనుక్కుంటే తెలిసిపోతుంది. అంతే తప్ప ఈ లక్షణాలు, ఇప్పుడు కంటిలో చూపు తగ్గినట్టయితే, కంటి గుడ్డు తిరిగినట్టయితే, ఒక మెదడు లోపల నరాలు తేడా వచ్చిందని చెప్పడానికి లాగా ఉండదు ఇక్కడ. విన్నారు కదా. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నరాల వీక్నెస్ వల్ల లేదా స్ట్రోక్ వల్ల అనుకున్నాం. స్ట్రోక్ వల్ల అనుకోండి, ఒక కాలు లేకపోతే ఒక చెయ్యి పని చేయకపోతే మోనో పెరిసిస్ అంటారు. మోనో అంటే ఒకటి, ఒక కాలు ఒక చెయ్యి ఒక పక్కన కానీ పని చేయలేదు అనుకోండి, హెమీ పెరిసిస్. హెమీ అంటే ఒక భాగం, సగభాగం.
2 కాళ్ళు 2 చేతులు పని చేయకపోతే క్వాడ్రిపెరిసిస్ అంటారు. ఇది అందరూ గమనించాలి. ఇది వచ్చినట్టయితే అందరికి ఇప్పుడు ఒక ఇదేమిటంటే ఏమిటి దీనికి లక్షణాలు అయిపోయినాయి, పరీక్షా పద్ధతులు ఏమిటి అని. పరీక్షా పద్ధతులు అనేది నిజంగా స్పెసిఫిక్గా ఏమీ లేవు. ఇప్పుడు రక్తం కోసం కొన్ని పరీక్షలు ఉన్నాయి. ఉదాహరణకి హిమోగ్లోబిన్ ఎలా ఉంది, సిబిపి అని, లేకపోతే B12 డెఫిషియన్సీ, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ కోసం ఫోలిక్ యాసిడ్ కానీ టెస్టులు, హెచ్ఐవి ఉందా లేదా చూడడానికి కోసం బ్లడ్ టెస్ట్ హెచ్ఐవి. మళ్ళీ నరాల్లో ఇప్పుడు తేడా వచ్చింది, నరాల డయాబెటీస్ వాళ్ళ ఎఫెక్ట్ వల్ల చూడాలంటే నెర్వ్ కండక్షన్ స్టడీస్ అని చాలా సింపుల్ పరీక్ష ఇక్కడ అవుతుంది హాస్పిటల్లోనే. అలాగే ఒకసారి కండరాల్లో తేడా, కండరాలు నొప్పి అనుకున్నాం, అలాంటప్పుడు ఈఎంజీ ఎలక్ట్రోమయోగ్రఫీ అంటారు. అంటే కండరాల లోపలికి చిన్న సూదిని పంపించి దాని లోపలికి టెస్ట్ చేసేటువంటి పద్ధతి. ఇంకా దాంట్లో ఇంకా హెచ్ రిఫ్లెక్స్ అని, ఎఫ్ఏ అని ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అవసరమైతే ఒక్కోసారి వెన్నుపాముకి ఎంఆర్ఐ లాంటి చేయాల్సింది. మన మల్టిపుల్ స్క్లెరోసిస్ అన్నాం అనుకోండి, లేకపోతే పార్కిన్సన్ డిజీజ్ అన్నారు అనుకోండి, ఇలాంటి వాటికి మళ్ళీ ఎంఆర్ఐ లాంటి బ్రెయిన్ కూడా చేయాల్సిన అవసరం రేర్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ప్రాబ్లం అంటూ కనబడింది, డయాగ్నోస్ అయింది. దానికి వైద్య విధానం ఏమిటి, దానికి పద్ధతులు ఏమిటి, దానికి ట్రీట్మెంట్ విధానం ఏమిటి అని చూసినట్టయితే మెయిన్గా సింపుల్గా మామూలుగా నరాల వీక్నెస్ ఉన్నట్టయితే మనం ఇచ్చేది నొప్పి తగ్గడానికి NSAIDs అంటారు, నాన్ స్టెరాయిడ్ డ్రగ్స్ అంటాం, యాంటీ అనాలిసిక్స్ అని. లేదు ఒక్కొక్కసారి ఏ వ్యక్తికైనా కానీ ఏ కారణం వల్ల కానీ, ఇంటి దగ్గర కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, లేకపోతే ఆఫీసులో కానీ ఎక్కడైనా ఇబ్బందులు, డిప్రెషన్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. కానీ అందువల్ల దానికోసం ఏదైనా యాంటీ డిప్రెషన్స్ కానీ, ఇప్పుడు బాగా నొప్పేస్తూ ఉంది, దానికి ఒక చిన్న పరీక్ష పద్ధతి, ట్రీట్మెంట్ పద్ధతి ఉంది. ఏమది? TNS, ట్రాన్స్క్యూటేనియస్ నెర్వ్ స్టిమ్యులేషన్ అని. ఆ నొప్పికి కౌంటర్గా మనం కానీ అది చేస్తే నొప్పి కొంచెం ఇంటెన్సిటీ తగ్గుతూ ఉంటుంది. అంటే అది ఏదైనా ఒక పరికరంతో చేస్తాం, ఒక పరికరంతో చేయాల్సి ఉంటుంది. దానికి కొంతవరకు అల్ట్రాసౌండ్ ట్రీట్మెంట్ అని ఏదన్నా కానీ ఒక జెల్లీ పెట్టి అల్ట్రాసౌండ్ ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ వాళ్ళు చేస్తారు. అదే కాకుండా ఫిజియోథెరపీ ఒక పద్ధతి, దానివల్ల కూడా అది ఉంటుంది. వీటికి కూడా తగ్గలేదు అనుకోండి, ఇంకా ఒక్కొక్కసారి ఈ మధ్య కాలంలో లేజర్ ట్రీట్మెంట్ అని ఒకటి వచ్చింది, అడ్వాన్స్. మామూలుగా ఇప్పుడు అనాలిసిక్స్ కాకుండా ప్రిగాబలిన్ లాంటి మందుల వల్ల కూడా తగ్గుతూ ఉంటుంది. అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే ట్రీట్ ద కాజ్. డయాబెటీస్ అనుకోండి, డయాబెటీస్ ఫస్ట్ మనం వైద్యం చేయాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చాలా శాస్త్రం చెప్తుందంటే ఒక్కోసారి 30 నుంచి 50% మందిలో 5 సంవత్సరాల లోపల దానికి పెరిఫరల్ న్యూరోపతి రావచ్చు అని. కాబట్టి డయాబెటీస్ ఉన్నప్పుడు ఎంత బాగా కంట్రోల్ ఉంది. డయాబెటీస్ కోసం అవసరమైన షుగర్ వ్యాధి తాలూకా పరీక్షలు ఇవన్నీ చేయాలి. అదే కాకుండా నరాల మీద ఎంత ఇబ్బంది అని చెప్పినట్టుగా నరాల కండక్షన్ స్టడీస్, డయాబెటీస్ తాలూకు ఎఫెక్ట్ రక్తనాళాల మీద కూడా ఉంటుంది. ఒక్క నరాల మీద కాదు, నరాలకు వెళ్ళేటువంటి రక్తం సప్లై కూడా ఎలా ఉంది చూసేటువంటి పరీక్ష ఉంటుంది, డాప్లర్ స్టడీ అని. ఇవన్నీ చిన్న చిన్న పరీక్షలు, పెద్ద ఖర్చుతో కూడకుండా కావు. ఇలాంటి పరీక్షలు చేస్తే 100% మనకు క్లియర్గా తెలుస్తుంది ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎంత డిగ్రీ ఎంత ఎక్కువ ఉంది అని. అదే కాకుండా నరాలు అంటే శరీరంలో 43 ఉంటాయి. ఒక 12 నరాలు ఎక్కడ? మెదడు లోపల ఉంటాయి. మెదడు నుంచి వచ్చే నరాలు క్రేనియల్ నర్వ్స్ అంటారు. దానికి సృష్టికర్త ఒక్కొక్క నరానికి ఒక్కొక్క పని చెప్పాడు ఆయన. ఉదాహరణకు ఒకటి 2 చెప్పుకుందాము. మొదటి నరానికి వాసన, రెండో నరం పనితనం ఏంటంటే కంటి చూపు, అంతే. మళ్ళీ కంటి గుడ్డలు తిప్పాలంటే 3, 4, 6, చెవు వినపడడానికి 8వ నంబరు, మింగడానికి 9, 10. ఇలాగ ఆయన ఒక చాలా క్లియర్గా నిర్దిష్టంగా ఇచ్చాడు. ఈ పని మీరు చేయాల్సిందే అంతే, ఇంకో రెండో పని ఓవర్లెప్ కాకుండా చూసుకోవాలి. అది కాకుండా 43లో ఇంకొక 31 పెరిఫరల్ క్రేనియల్ నర్వ్స్ అంటారు. అంటే స్పైనల్ కార్డ్, వెన్నుపాము నుంచి బయటకు వచ్చేటువంటి నరాలు. కాలు పని చేయాలి, నడక నడవాలి, ఏదైనా ఇవన్నిటికి వచ్చేటువంటి నరాలని పెరిఫరల్ నర్వ్స్ అంటారు. ఇప్పుడు మామూలుగా ఈ నరాల కోసం ఇందాక చెప్పుకున్నట్టు వైద్యం అని మనం ఇచ్చాం అనుకోండి, నొప్పుల కోసం మందులు ఇచ్చాము, లేకపోతే యాంటీ డిప్రెసెంట్ ఇచ్చాము, ఇవన్నీ స్టిమ్యులేషన్ అవన్నీ చేసాం, ఫిజియోథెరపీ చేసాం. ఇవన్నీ చేసినా కూడా తగ్గట్లేదు అనుకోండి, మరి విపరీత నొప్పి. అదే కాకుండా క్యాన్సర్ ఉండే వాళ్ళు, క్యాన్సర్ బాధితులు, క్యాన్సర్ కోసం వైద్యం వాళ్ళు కూడా ఈ నరాల తాలూకు బలహీనత, కీమోథెరపీ వాళ్ళు కూడా రావచ్చు. సో అంటే ప్రతి మందికి సైడ్ ఎఫెక్ట్ లాగే అది. అలాంటప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాట వినబడుతున్నది లేజర్ థెరపీ అని. ఈ లేజర్ థెరపీలో కూడా 2 రకాలు ఉంటుంది. ఏది హై ఫ్రీక్వెన్సీ అని, లో ఫ్రీక్వెన్సీ అని. ఈ లోపల శరీరం లోపల భాగాల కోసం పనిచేయాలంటే హై ఫ్రీక్వెన్సీ లేజర్ అన్నట్టయితే చాలా ఉపయోగం అని అంటున్నారు. అంటే ఏంటంటే ఏవైతే డ్యామేజ్ అయినట్టు నరాలు రీజనరేషన్, పునరుత్పత్తి కావడానికి, డ్యామేజ్ అయిన నరాలని ఇంప్రూవ్ కావడానికి కూడా ఉపయోగపడేదట లేజరు. అంటే దాన్ని వాడే పద్ధతిలో వాడాలి.
అదే కాకుండా స్కిన్ పైన ఉందనుకోండి, చర్మం పైన కానీ కొంచెం పై ఉపరితలం మీద ఉన్నట్టయితే లో ఫ్రీక్వెన్సీ లేజర్స్ అని కూడా వచ్చాయి. అవి వాడినట్టయితే దానివల్ల ఏం నష్టమేసి ఉండదు, సరిగదా, చాలా ఉపయోగకరం ఉంటుంది. డయాబెటీస్ పెరిఫెరల్ న్యూరోపతి వచ్చి చాలా బాధపడుతూ రాత్రి నిద్ర లేకుండా ఇబ్బంది అవుతున్న వాళ్ళకి ఏంటంటే ఒక 6 నుంచి 10 సెషన్లు వాడినట్టయితే ఈ లేజర్ వల్ల చాలా ఉపయోగం ఉంటుందని. అలాగే కంటికి వచ్చేటువంటి ఇప్పుడు గ్లకోమా వ్యాధి ఉందండి, దాంట్లో వచ్చేదానిని ఆప్టిక్ న్యూరోపతి అంటారు. ఆ ఆప్టిక్ న్యూరోపతి కూడా లేజర్ తాలూకు ఉపయోగం ఉందట. అంటే ఆప్టిక్ నర్వ్ ని కరెక్ట్ చేస్తారా? కట్ చేయడం అని కాదు, అక్కడ ఏదైతే ఈ లేజర్ ఇవ్వడం వల్ల కరెక్ట్ ఆ ఫ్లూయిడ్ తాలూకా తయారీ కోసం వెళ్ళేటువంటి రబిక్కులే అని ఉంటాయి. రబిక్లో ప్లాస్టిక్ అనేది ఒక రకం పద్ధతి, దానివల్ల కూడా ఉపయోగం ఉంటుంది. అదే కాకుండా ఇంకా పెరిఫెరల్ సొమటోసెన్సరీ న్యూరోపతి అనే ఇంకొక పద్ధతి ఉంది. వీటన్నిటి కూడా లేజర్స్ అన్నవి చాలా చాలా ఉపయోగం. కొంత లేజర్స్ అన్నట్టయితే డయోడ్ లేజర్స్ అని, లేకపోతే హీలియం నియాన్ లేజర్స్ అని, మధ్యన 3 రకాలు 4 రకాలు వచ్చాయి. గ్యాలియం అల్యూమినియం లేజర్స్ అని. ఏవైతేనేమి అక్కడ డాక్టర్ గారు ఏంటంటే ఏ రకం లేజర్ వాడితే పేషెంట్కి ప్రమాదం జరగకుండా ఉపయోగకరంగా నొప్పి మంటలు వీటి నుంచి తేరుకొని నరాల బలహీనత నుంచి రికవర్ అవ్వడానికి ఉపయోగం అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. అవసరాన్ని బట్టి ఒక 6 నుంచి 10 సెషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా మందులు ఇవన్నీ కూడా లొంగని కొన్ని పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు ముఖ్యంగా డయాబెటీస్, కీమోథెరపీ, లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ వాళ్ళలో ఈ లేజర్ ఏమిటంటే ప్రమాదం లేకుండా చాలా ఉపయోగకరంగా ఉందని పరిశోధనలన్నీ చెప్తూ ఉన్నాయి. ఏదైతేనేమి ఒకప్పుడులా కాకుండా మందులు ఇచ్చి మీకు జీవితం ఇంతే కాకుండా కొత్త పరిశోధనలు వచ్చాయి. అన్ని దగ్గరలో కూడా లేజర్ తాలూకు ఉపయోగం నరాల వీక్నెస్, నరాల పెరిఫెరల్ న్యూరోపతి వాటిలో చాలా గణనీయంగా ఉందని శాస్త్రం చెప్తూ ఉంది. అయితే డాక్టర్ గారు ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే స్మెల్ కోసం కూడా ఒక నర్వ్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలా మందికి స్మెల్ పోయింది. అప్పుడు న్యూరాలజిస్ట్ దగ్గర రావాలా, న్యూరో సర్జన్ దగ్గర రావాలా, లేదంటే ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి? న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్ పిల్లి మార్జాలం లాగే, ఒకళ్ళు పిల్లి అంటారు, ఒకళ్ళు మార్జాలం అంటారు. అంటే ఇద్దరు కూడా బ్రెయిన్ సంబంధించిన వివరాలే చూస్తారు. కాబట్టి ఈఎన్టీ డాక్టర్ అయితే కానే కాదు. ఎందుకంటే ఈఎన్టీ డాక్టర్ ముక్కు లోపల భాగంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే చూసే డాక్టరే కదా. ఈ స్మెల్ అన్నది ఏదైతే ముక్కుకు వాసన కోసం ఉపయోగపడే నరాలు చిన్న ఉంటాయి, నరాలతో న్యూరల్ చిన్న ఫైబ్రిల్స్ ఇక్కడ నుంచి వస్తాయి. అక్కడ ప్రాబ్లం రావడం వల్ల, మెదడులో ప్రాబ్లం రావడం వల్ల వచ్చింది ఈ స్మెల్ తక్కువ. కాబట్టి దానికి వైద్యం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా డాక్టర్ గారు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. నరాల బలహీనత అంటే అదొక పెద్ద సబ్జెక్టు, దాంట్లో ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉంటూ ఉంటాయి. అంటే కారణాలు, రకరకాల ఇబ్బందులు. ఎందుకంటే ఇప్పుడు దైనందిన జీవితం అనుకోండి, ఇప్పుడు మనకు నిద్ర తక్కువైపోయింది. ఆ నిద్ర వల్ల ఏమిటంటే ఫైబ్రోమయాల్జియా అని, అలసట, చాలా నిద్ర తక్కువైపోవడం, స్ట్రెస్, వీటి వల్ల కూడా వస్తుంది. భోజనం అనేది సమతూకం ఆహారం. మరి జంక్ ఫుడ్ తీసుకుంటూ నా పాతకాలంలో వాడేటువంటి చక్కటి ఆహారం ఏది ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఊర్లో దొరికే దాంట్లో తీసుకుపోవడం వల్ల. అదే కాకుండా ఇప్పుడు ఒకటి డయాబెటీస్ తాలూకు శాతం భారతదేశంలో, అందులో హైదరాబాద్ నగరంలో ఎంతో పెరిగింది. సరిగదా ఈ స్మోకింగ్, పొగ త్రాగే వాళ్ళు, మద్యం తీసుకునే వాళ్ళు. మొన్న దసరా కోసం 1000 కోట్లు అటండి 4 రోజుల్లో బిజినెస్. ఒక్క తెలంగాణ రాష్ట్రం, ఒక హైదరాబాద్. దాని తర్వాత హాస్పిటలైజేషన్ కూడా పెరుగుంటది. అంటే వివరాలు మన దగ్గర లేవు, కానీ దసరా సందర్భంగా, శుభ సందర్భంగా అందరు కూడా ఎంజాయ్ చేసినటువంటి ఈ 4 రోజుల్లో 1000 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది. అంటే డ్రింక్ ఎంజాయ్ చేయడం వల్ల వాళ్ళ హక్కు, మనం కాదనడానికి లేకపోయినా దాని వలన వచ్చేటువంటి పరిణామాలు కూడా ఆలోచించాల్సిన అవసరం. డ్రింక్ ఇంకోసారి తీసుకునే ముందు అది చాలా ముఖ్యమైన విషయం అని గమనించాలి అందరూ. ఖచ్చితంగా డాక్టర్ గారు, మీలాంటి డాక్టర్లు చెప్తూనే ఉంటారు. జనరల్ గా కూడా చాలా అవేర్నెస్ వచ్చింది, అది తీసుకోకూడదు. అవేర్నెస్ వచ్చిందండి. ఒక కారణం ఈ మధ్య కాలంలో ఎవరు చెప్తున్నారు, భారతదేశంలో ఈ ఆరోగ్య ప్రమాణాలు పెరగడం వల్ల ఈ జీవన ప్రమాణాలు పెరిగాయి. ఒకప్పుడు ఏంటంటే 45, మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు 40 సంవత్సరాలు బతకడం అంటే పెద్ద కథలా ఉండేది. 45 సంవత్సరాలు, ఇప్పుడు 70, 75, 80 సంవత్సరాలు. అంటే ఇప్పుడు 100 ఏళ్ళు బతకరా డాక్టర్ గారు? అంతే, 100 ఏళ్ళు కూడా బతుకుతున్నారు. అని ఎందుకంటే ఈ అవేర్నెస్, మీరు చేసేటువంటి వీడియోస్ కానీ, ఈ ఛానల్స్ ద్వారా కానీ, దానివల్ల మంచి గ్రహించే వాళ్ళు కూడా ఉన్నారండి చాలామంది. భోజనం ఇవి చేయాలని చెప్పారు, పొగ త్రాగకూడదని చెప్పారు, లేకపోతే కాఫీ 2 సార్లే తాగాలని చెప్పారు. సో ఇలా పాటించే వాళ్ళు ఉన్నారు. దానివల్ల ఇంతకుముందు దానికన్నా వాళ్ళు గణనీయ మార్పు కూడా వచ్చిందని చెప్పేవాళ్ళు చాలా ఉన్నారు. అంటే ఏదన్నా కానీ, వీడియో కానీ ఏదన్నా కానీ మనం దాని నుంచి ఎంత మంచిని ఆస్వాదిస్తాం.
దాన్ని చెడు కాకుండా మంచిని ఆస్వాదిస్తామన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, తర్వాత వ్యక్తిత్వం బట్టి ఉంటుంది. Yes, ఖచ్చితంగా డాక్టర్ గారు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. నిజంగానే ఆల్కహాల్, ఈ స్మోకింగ్ ఇవనేవి అవును. ఈ అవయవాన్ని ఆ అవయవాన్ని లేవు, ప్రతి ఆర్గాన్ కూడా డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. అది ఒక సోషల్ యాక్సెప్టెన్స్ అయిపోయింది. ఒకప్పుడు అమ్మో పొగ తాగుతూ ఉంటే పలానా వాళ్ళు ఎవరో చూస్తారు, మా అమ్మ నాన్నకి చెప్తారు, మా భార్య చెప్తారని కొంత భయం ఉండేది. అది ఒక సోషల్ అంటే సామాజికంగా యాక్సెప్టెన్స్. ఫోన్లే వాడు సగం సిగరెటే కదా, లేకపోతే మద్యమే సేవిస్తున్నాడు కదా అని ఒక ఆలోచన. ఎస్, అది మోతాదు దాటి వెళ్తే మాత్రం దానివల్ల మంచి విపరీతమైన పరిణామాలు ఉంటాయి. అది మంచి అయితే కానే కాదు. ఇది నరాల మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అవునండి. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందామండి. నరాల బలహీనతకు సంబంధించి చాలా చక్కగా చెప్పారు. అసలు నరాలు అంటే నిజంగా మేము కూడా అనుకుంటాం ఈ వెయిన్స్ నే మేము నరాలని అసలు అనుకుంటాం. ఈ రోజు కూడా చాలా మంది డాక్టర్ గారు ఒక ఇంజెక్షన్ రాస్తే వెళ్తూ కండరంలో తీసుకుంటారంటే అది సబోగా ఉంది. ఆ తర్వాత ఏమిటి, నరాల లోపల గాయం. సో అక్కడ ఇంకా అది బాగా నాటుకుపోయింది అది ప్రజల అభిప్రాయం. అందుకని ముందు మనం ఆ నరాలు అంటే ఏమిటి, నిజానికి ఈ ఇంజక్షన్ ఇచ్చే నరాలు నిజానికి ఇప్పుడు ఇంజక్షన్ కానీ మనం మాట్లాడుకుని నరంలోకి ఇచ్చారు అనుకుని చేయి పడిపోతుంది కదండి, రిస్ట్ డ్రాప్ అంటారు. కొన్నిసార్లు ఇంజక్షన్ పొరపాటున ఇవ్వాల్సిన చోటు కన్నా ఇచ్చినట్టయితే ఏమవుతుంది, అక్కడ ఉండే నర్వ్ మీద పడిపోతుంది. నర్వ్ అంటే ఇంగ్లీష్లో, తెలుగులో నరం. ఈ నరం అన్నది వీన్ అన్నది ఇంగ్లీష్లో, దయచేసి గమనించండి. తెలుగులో దాని తాత్పర్యం ఏంటంటే సిర, అంటే చెడు రక్తం తీసుకెళ్లేవి. ఈ రెండింటికి తేడా అందరూ గమనించాల్సిన అవసరం ఉందని గ్రహించాలి. ఖచ్చితంగా డాక్టర్ గారు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో సిరీస్ అనేది కంటిన్యూ చేద్దామండి. జనరల్గా ఈ మెదడుకు సంబంధించి కావచ్చు, ఈ నర్వ్ సిస్టమ్కి సంబంధించి కావచ్చు, చాలా రకాల డౌట్లే ఉన్నాయి, చాలా టాపిక్స్ ఉన్నాయి. కంటిన్యూ చేద్దాం డాక్టర్ గారు. తప్పకుండా. మీ వాల్యుబుల్ టైం మా కోసం వెచ్చించినందుకు ధన్యవాదాలు. నమస్కారం.